మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుదీర్ఘమైన కాలం విద్యార్థి ఉద్యమంలో పనిచేసి ఆంధ్ర యూనివర్సిటీని శాసించిన విద్యార్థి నాయకుడిగా 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని శాసించిన వ్యక్తిగా అలాగే దళిత గిరిజన బహుజన వర్గాలకి ప్రతినిధిగా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ చాలా కీలకమైన భూమికి పోషించిన జీవి హర్ష్ కుమార్ గారు మేము యూనివర్సిటీలో ఆయన్ని చూస్తా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళిన వాళ్ళం బీసీలని త్రీ స్టార్లని గడగడలాడించిన ఆ డేరింగు ఆ తర్వాత అదే స్ఫూర్తిని ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా కొనసాగించగలిగారు. ఇప్పుడు వారి కుమారుడు జీవి సుందర్ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు. అంటే సుందర్ ప్రతిభని సుందర్ యాక్టివిటీస్ని సుందర్ డైనమిజాన్ని తక్కువ చేసి మాట్లాడటం కాదు, కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ముందు పెట్టినా హర్ష్ కుమార్ గారితో పోటీ పడరు. అట్లాంటి డైనమిక్ పర్సనాలిటీ. వారిని సుందర్కి ఓటు చేయమని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ అభ్యర్థించడానికి ఇక్కడికి వచ్చారు. వారిని ప్రెస్ను ఉద్దేశించి మన ఈ ప్రాంత పెద్దలను ఉద్దేశించి అడ్రస్ చేయవలసిందిగా మీ అందరి తరఫుని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మిత్రుడు, చిరకాల మిత్రుడు అలుగు ఆనంద్ శేఖర్ గారికి, ఇంకా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. జంగారెడ్డి గూడెంతో నాకు మంచి సంబంధం ఉంది. ఆ సంబంధం కరోనా ముందు ఒకరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ కరోనా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కరోనా వచ్చేసింది. నాకు వచ్చేసేటానికి నేను చాలా భయపడిపోయాను. నా పక్క అందరూ నాతో క్లోజ్గా మూవ్ అయ్యారు. వీళ్ళందరికీ కరోనా వచ్చేసిందేమో. అక్కడి నుంచి నేను ఫోన్లు వీళ్ళు గబగబా వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు. అదృష్టవశాత్తు వీళ్ళు ఎవ్వరికీ రాలేదు. అప్పుడు మనసు హ్యాపీగా అయ్యింది నాకు. అప్పుడు కూడా ఒక సిఏ యొక్క ప్రవర్తన కొంచెం ఆక్షేపించే విధంగా ఉంది దళితుల పట్ల అని చెప్తే ఇక్కడికి వచ్చి చాలా గట్టిగా నేను వార్నింగ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. పోతే ఈ జంగారెడ్డి గూడెంకి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ ఓటర్లు కూడా మరి అనంత కాలంలోనే ఈ కాన్స్టిట్యున్సీ ఈ పట్టణం కూడా చాలా పెరిగింది. ముఖ్యంగా ఈ రోజున గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మా అబ్బాయి జీవి సుందర్ ఈ ఉభయ గోదావరి జిల్లా క్యాండిడేట్ కింద నిల్చున్నాడు. ఎందుకు సుందర్కే ఓటేయాలి అని మీరు అడగొచ్చు నన్ను. చాలామంది 35 మంది నిల్చున్నారు కదా. దాంట్లో కూటమి అభ్యర్థి ఉన్నాడు, ఇంకా 34 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. వీళ్ళందరిలో లేని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు మేము సుందర్కి వేయాలని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తున్నారు. బట్ సుందర్ ఈజ్ ఏ డిఫరెంట్ వ్యక్తి. ఎందుకంటే తను ప్రూవ్ చేసుకున్నాడు. ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు, ఇండస్ట్రియలిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. అట్లాగే కాకుండా ఒక సొంత మేనిఫెస్టో పెట్టుకున్నాడు. 35 మందిలో 34 ఈయన ఒక్కడే సొంత మేనిఫెస్టో పెట్టుకుని తను నెగ్గితే ప్రజలకు ఏం చేస్తాడు, తను నెగ్గితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, ఎంఎన్సి కంపెనీల ద్వారా మూడింటిని అనుసంధానం చేసి ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ధ్యేయంతో తను పనిచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఒక జాబ్ మేళాస్ ప్రతి కాన్స్టిట్యున్సీలో జాబ్ మేళాస్ చాలా మంది జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ జాబ్ మేళాస్ కంటిన్యూస్గా జరపాలన్న ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు. అలాగే చాలామంది వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉంటారు.
వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామందికి వాళ్ళకి వ్యాపారంలోకి ఎలాగెళ్ళాలి, ఈవెన్ కంపెనీ పెట్టడం స్టార్ట్ చేయడం కూడా చేస్తారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్ ఇచ్చి, తర్వాత సీజీటీఎంస్ లోన్స్ కానీ, ఎస్ఎంఎస్సి లోన్స్ కానీ, వ్యాపారవేత్తలను కూడా క్లాసులు పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో తయారు చేయాలని ఒక దృఢనిశ్చయంతో ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఖచ్చితంగా తన గొంతుకుతో అసెంబ్లీలో, కౌన్సిల్లో నిలదీస్తాడు. ఈ సుందర్ మరి చదువుకున్నవాడు, మంచి మంచి అభ్యర్థి. ఇప్పుడు తక్కిన అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే పీడిఎఫ్ అభ్యర్థి వచ్చేవాడికి రిటైర్డ్ మాస్టర్ ఆయన, ఇంకపోతే ఇంకో ఆయన వ్యాపారస్తుడు, ప్రజా సమస్యల పట్ల అవగాహన లేనివాడు. కాబట్టి అన్ని హంగులు కలిగిన సుందరికి ఓటు వేయమని అర్థం.